రవి అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ చేశారు కానీ పాపం ఇంకా అతన్ని బయటకు వదలతాడు పైకి పెట్టి పోస్టర్. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఐబొమ్మ రవి అన్న పేదవాళ్ళందరికీ మేలు చేశాడు. ఐబొమ్మ రవి అంటే ఎవరు? పేదవాళ్ళకి దేవుడు, మనలాంటి పేదవాళ్ళందరికీ. ఎందుకంటే సినిమా టికెట్లు 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 అవన్నీ మనం కొనలేక కాస్త డబ్బులు మనకు సేవ్ అయింది. కాబట్టి ఈ డబ్బులు సేవ్ అవ్వడం కానీ పేదవాళ్ళకి మంచి చేయడం కానీ కాబట్టి ఐబొమ్మ రవి అనే అన్న సేవ్ చేశాడు. ఇతని మీద ఏంటంటే ఒక సాంగ్ అనమాట, ఆర్ట్యూన్స్ అనే ఛానల్లో ఇతని మీద ఒక సాంగ్ ఒకటి చేపించారు. ప్రోమో అయితే వచ్చింది. సాంగ్ కూడా ఇంకొక 2-3 గంటల్లో రాబోతుంది. ఇంకా ఈ సాంగ్ని ప్రతి ఒక్కరూ అందరూ షేర్ చేయండి. ఆ లింకులు కూడా అందరికీ, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళందరికీ లింకులు మొత్తం షేర్ చేయండి. అంటే దేనికంటే ఇప్పుడు ఇదంతా మంచి గురించి 10 మందికి తెలియాలి, మంచిని 10 మందికి తెలియచేయాలన్నమాట. అది మన బాధ్యత. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి బాగా. అరే మనం బతికిన రోజు కనీసం 10 మంది పేదవాళ్ళకి సహాయం చేద్దామని. ఎందుకంటే మనిషి అన్న తర్వాత 10 మంది పేదవాళ్ళకి సహాయపడాలి. ఇట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే ఐబొమ్మ రవి అని అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అంటే మనం చదివే చదువు ఏదైనా కానీ 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడిందా లేదా అంతే. కాబట్టి చదివిన చదువు ఎప్పుడైతే 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడుతుందో అప్పుడు మాత్రమే నువ్వు నిజమైన విద్యావంతుడి, జ్ఞానవంతుడి అవుతావు. కాబట్టి ఈ ఐబొమ్మ రవి అన్న సాంగ్ని ఏమని చెప్పండి, మనం ఎన్నో పాటలు చూస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి ఈ ఒక్క పాటను మీరు దయచేసి చూడండి, అందరూ చూస్తే అర్థం అవుతుంది అనమాట. అంటే 10 మందికి అంటే ఐబొమ్మ రవి అన్న మన డబ్బులు సేవ్ చేసేది కానీ అతను మన కోసం పడ్డ కష్టం కానీ క్లారిటీ అర్థమవుతుంది. అంటే ఈ పాట నేనైతే చూసినంతసేపు నాకేమనిపించిందంటే నిజంగానే నేను కూడా అంతే కదా, నేను కూడా డబ్బు వృధా చేసుకున్నానే. కాబట్టి ఏంటంటే సినిమా టికెట్ 500, 1000 రూపాయలు అవి నేను కూడా పోగొట్టుకున్నా, మీ అందరూ కూడా పోగొట్టుకుని ఉంటాం మనం. కాబట్టి ఈ సాంగ్ కానీ 10 మందికి కానీ చూశారంటే ఇన్స్పైర్ అవుతారు. అప్పుడు మన ఐబొమ్మ రవి అంటే కాస్త న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అంతే. కాబట్టి నిజాన్ని నిజాయితీగా చూపించే శక్తి ఒక్క మీడియాకు మాత్రమే ఉంది. మీడియా వాళ్ళందరూ దయచేసి ఇప్పటికైనా ముందుకు రండి, నిజాన్ని చూపించండి. మీరు భయపడద్దండి. మన పక్కన ఉన్నాడు దేవుడు ఉన్నాడు, మన పేదవాళ్ళందరి పక్కన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ ల్యాప్టాప్ క్లోజ్ అయిందంట చూడు, మనం దేవుళ్ళని మోసం చేయలేము. కాబట్టి ఏంటంటే దేవుడు మన పక్క ఎప్పుడు ఉంటాడు. కాబట్టి ఐబొమ్మ రవి అన్న చాలామంది తిట్టుకున్నారు. దేనికంటే ఐబొమ్మ రవి అన్నని తిట్టేస్తే సినిమాలో ఛాన్సులు వచ్చేస్తాయి. అంటే అతను తిట్టడం వల్ల మాకు ప్రొడ్యూసర్లు, హీరోలు చూసి ఇంప్రెస్ అయ్యి మాకేమైనా క్యారెక్టర్లు చేస్తారని. అలాంటి వాళ్ళు ఏంటంటే కన్న తల్లిదండ్రులని మనం తిట్టుకుని రకం అనమాట. అంటే అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టే రకం. నిజానికి నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఐబొమ్మ వాడినోళ్ళే. కానీ ఈరోజు అతను తిట్టడానికి కారణం ఏంటంటే మనకి ఎవరైనా ఛాన్స్ వస్తారేమో, సరే పాని ఇతన్ని తిట్టడం వల్ల నీకు సినిమా హీరో ఛాన్స్, సినిమా క్యారెక్టర్ ఛాన్స్ వస్తుందంటే హ్యాపీ. అతనికి హ్యాపీ, ఇతని ఫ్యాన్స్ అభిమానులకి అందరికీ హ్యాపీ. నా అన్వేషణ అన్న కూడా నా అన్వేషణ ఆ ప్రపంచ యాత్రికుడు అతను, అదే ఆ ప్రపంచ యాత్రికుడు కూడా చెప్పాడు నా అన్వేషణ చేసింది మంచి అనేది, అతను చేసింది మంచేను, మన పేదవాళ్ళ డబ్బులన్నీ సేవ్ చేసాడని. కాబట్టి దయచేసి నా అన్వేషణ అన్న చెప్పినట్టు మన ఐబొమ్మ రవికి న్యాయం చేయండి, దయచేసి న్యాయం చేయండి. ఈ ఒక్కసారిన చేయండి, అదేం బాధ నాదే. ఈ ఒక్కసారిన చేస్తే ఏంటంటే ఒక రోజైనా కనీసం నిజాయితీగా బతకండి అని అయితే బాధ. ఇంకా ఒక్క రోజైనా మనం మనిషి పుట్టిన